కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 9 నెలల అనంతరం కార్పొరేట్ చైర్మన్ల పదవుల నియామకానికి మాత్రం రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరికి వివిధ కార్పొరేట్ చైర్మన్ పదవుల నియామకాలు జరుగుతుందన్న విషయంలో ప్రస్తుతం మాత్రం కళింగ వైశ్య సంఘం కార్పొరేట్ చైర్మన్ విషయంలో ఉత్తరాంధ్రలో గట్టి పోటీ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ప్రస్తుతం మాత్రం వెనుకబడిన జాబితాలో ఉన్న ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టితో పాటు వారికి విద్య సంబంధించినటువంటి హక్కుల సాధనలో ఎట్టకేలకు బీసీల్లో అయితే చేర్చగలిగారు, కానీ ఓబీసీల్లో చేర్చేందుకు పార్లమెంట్లో ఆ బిల్లు ఉండడంతో ఆ దిశగా కూడా అడుగులేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఒక కరుడు కట్టినటువంటి నాయకుడు, ఆ పార్టీ నిబద్ధతకు పనిచేసినటువంటి ఓ వ్యక్తి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు దివంగత మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న పివి రమణ ప్రస్తుతం అంతా చూస్తే కనుక కళింగ వైశ్య సంఘం ఈరోజు ఒక రెండుగా విడిపోయే పరిణామాలు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. ఒక అభ్యర్థి గెలవాలనుకుంటే మీ ఓట్లు ఇంతలా కీలకం ఉన్నా కూడా మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేసే దిశగా ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. ఈరోజు ఉత్తరాంధ్రలో రాజకీయాలను కానీ రాజకీయ నాయకుల తాలూకా గెలుపు ఓటములు నిర్దేశించేది ప్రధానంగా కళింగ వైశ్య కులం. అయితే తెలుగుదేశం పార్టీ 2004లో కానీ 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ గెలిచింది అంటే దాంట్లో ప్రధానమైన పాత్ర భూమిక పోషించింది కళింగ వైశ్యులు. అంతలా ఆ పార్టీకి జెండా మోసినటువంటి మీ మధ్యన రెండు పార్టీల్లో ఉండడమే మీరు చేసుకున్నటువంటి శాపం అనుకోవచ్చా, లేకపోతే ఆ సామాజిక వర్గం వెనకబాటుదనాన్ని అధిగమించేందుకు మీరు చేసినటువంటి పోరాటం మాత్రం ఐక్యం ఉంది కానీ తప్ప మీలో ఉన్న చీలికి నాయకులకి ఒక అంటే నాయకులకి ఒక గిఫ్ట్లా అనిపిస్తుంది అనుకో. రాజకీయ పార్టీలు అంటే కులాలు అంటే ప్రతి కులం కూడా అందరూ ఒకే పార్టీలో ఉండడం అనేది సాధ్యం కాదు. ఎవరికి రాజకీయ అవకాశాలు ఉంటాయనుకుంటే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. కొందరు సిద్ధాంతపరంగా నేను ఆ పార్టీకే కమిటెంట్ అయి పనిచేస్తానని ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే పరిస్థితి, మా కులంలో ఉన్నటువంటి నిర్లిప్తత, వెనుకబడతనం, రాజకీయ వెనుకబడతనాన్ని నాయకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎందువల్లంటే మేము గట్టిగా ప్రశ్నించలేం, పని చేస్తాం, ఏదైనా చేయగలం. ప్రశ్నిస్తే మమ్మల్ని అసమ్మతివాదులుగానో లేకపోతే ఇంకోటిగానో చిత్రీకరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో పక్కన పెడుతున్నారు. ఆ జాబితాలో రమణ ముందు వరుసలో ఉన్నాడు అనడానికి గత 20 సంవత్సరాలుగా ఏ పదవికి కూడాను నోచుకున్న పరిస్థితులతో మదన పడుతున్నారు. నిజమేనా? 100% కరెక్ట్. ఎందువల్లంటే 1983లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి నేను మా కులంకి ఎటువంటి పరిస్థితుల్లో మా కుటుంబం కానీ రాజకీయాలకు సంబంధం లేదు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ పట్ల ఆకర్షితుడినై 83 నుండి నేను చెయ్యనటువంటి పార్టీ పదవులు లేవు. తెలుగు విద్యార్థి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేశాను. 2004 నుండి 14 వరకు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీకి నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేశాను. అనేక బాధ్యతాయుతమైన పదవులు ఆ రోజు కష్టకాలంలో పనిచేసిన నన్ను అంతలా ఆ పార్టీ కోసం సేవలు చేసిన రమణకి ఈరోజు ఎర్రన్నాయుడు ఈ లోకంలో లేకపోవడమే రమణ పాలిటి శాపంగా మారిందనుకోవచ్చు. 100% అది కరెక్ట్. ఎందువల్లంటే 2012లో ఆయన చనిపోయినప్పటికీ ఆయనకి ఒక కుడిభుజంగా నగరంలో పనిచేసి ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి స్పందించి ఆ కార్యక్రమం విజయవంతం అవడంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్న నాకు ఆయన చనిపోవడం అనేది చాలా విచారకరం. నా జీవితానికి ఒక శాపమని మాత్రం చెప్పక తప్పదు. మీతో పాటు చాలామంది ఎర్రన్నాయుడు అనుచరులు మాత్రం ఈరోజు చాలా మదనపాటుతో ఆ పార్టీలో కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొనడానికి కారణం ఏమని అనుకుంటున్నారు మీ మనసులో? మాట ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి అభిమానం, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రేమ మమ్మల్ని ఆ పార్టీ నుండి దూరం చేయలేకపోతుంది. మాకు అన్యాయం జరిగిందని సమాజానికి తెలుసు, వాళ్ళ కుటుంబానికి కూడా తెలుసు. కానీ మాకు న్యాయం జరగడంలో ఎక్కడ ఎవరు అడ్డుపడుతున్నారో లేకపోతే ఆ దేవుడు అడ్డుపడుతున్నాడో మాకు తెలియదు. కానీ దాంట్లో మాత్రం మేము చాలా అన్యాయానికి గురయ్యాం. నాతో పాటు చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారనేది మాత్రం నా అభిప్రాయం. చూస్తే ప్రస్తుతం కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ రేసులో బోయిన గోవిందరాజులు ఆ సామాజిక వర్గం వెనకబాటుతనం కోసం బీసీలో చేర్చడానికి ముందు నుండి పోరాటం చేస్తున్నారు. ఆయనకి ఆ పదవి వరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రమణ ఏ అర్హత ఈరోజు ఆ పదవి కోసం ఆశిస్తుంది? నేనైతే 2004 నుండి ఎంతో కష్టపడి పనిచేశాను. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఏ రోజు కూడాను నేను పలానా పదవి కావాలని పార్టీని అడగలేదు, పలానా పదవి వస్తుందని ఎదురు చూడలేదు. అయినా కూడా 2014లో
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా నా కష్టాన్ని గుర్తించి పార్టీ ఒక అవకాశం ఇస్తుంది ఏదో ఒకటి అని ఆలోచించాను. అప్పటికున్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల్లో నా జీవితానికి ఒక శాపంగా మరి నన్ను అణగదొక్కారు. ఇప్పుడు బోయిన గోవిందరాజు గారు నేను కూడా కులం కోసం ఆయన అనుచరుడిగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఆయన మంచిగా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని 24 గంటలు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాను, కలిసి పనిచేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. కులం కోసం అంతలా పోరాడినటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో ఈరోజు గోవిందరాజు మదిలో రవణ ఆ సామాజిక వర్గం సంబంధించి వెనుకబాటుతనానికి ఆ పదవికి అర్హుడు అన్నటువంటి ఒక స్పష్టత ఇవ్వగలరా? ఈరోజు గోవిందరాజు గారికి కావాలని వస్తుందని కులం ఎదురు చూసాం, మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ అవకాశం ఆయనకి ఇంకా మంచి అవకాశం ఇద్దామని పార్టీ ఆలోచించినా లేకపోతే ఇంకెవరికైనా ఇద్దామని ఆలోచించినా నాకు మా గురు గోవిందరాజు గారు కానీ లేకపోతే పార్టీ పెద్దలు కానీ ఈ కులం నుండి అతి సీనియర్గా ఆ రోజు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నుండి యుద్ధం చేసిన నుండి నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను, కరడుగట్టిన తీవ్రవాదిగా పనిచేశాను, కష్టసుఖాల్లో జైలుకి వెళ్ళాను, ఎన్నో పాత్రలు ఈ పార్టీలో పోషించాను. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తారు, నా ప్రతిభను గుర్తిస్తారు, నా చదువును గుర్తిస్తారు, పార్టీకి చేసిన సేవను గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ అవకాశం వస్తుందని కూడాను ఎదురు చూస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా చరిత్రలో లేనటువంటి మెజార్టీ సాధించినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్ మెజార్టీ ఉందో ఆ మెజార్టీ విషయంలో కళింగ వైశ్య సామాజిక వర్గం మొత్తం కూడా ఐక్యంగా కలిసి పనిచేసినా కూడా ఆ విశ్వసనీయత గొండు శంకర్లో కనిపించడం లేదు. నిజమేనా? నేను అలా అనుకోవట్లేదు. ఒక నాయకుడు అయిన తర్వాత అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, అనేక కులాలు ఉంటాయి. ఒక కులాన్ని ప్రేమిస్తున్నారంటే ఇంకొక కులం దూరం అవ్వచ్చు. మా పాత్ర ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందని తెలుసు. మా ఓట్లు అత్యధిక శాతం 90% ఓట్స్ వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి శంకర్ గారికి పడ్డాయని తెలుసు. అయితే ఆయన విజ్ఞతతో ఆలోచించి ఆయన గెలుపులో ఎవరు ప్రధాన భూమికి పోషించారు, ఏ కులం ప్రధాన భూమికి పోషించింది, అంతేనా లేకపోతే 4 సంవత్సరాలు 8 నెలల పాటు గుండ లక్ష్మితో మీరందరూ కలిసి ప్రయాణించారు. ఆ 4 నెలల టైంలో మీరందరూ కూడాను ఆయనతో సహకరించలేదు అన్నట్టు అక్కసు కూడా ఆయన అనుమానించదగ్గ. అయితే మీరనేది ఇక్కడ నేను మాత్రం గత 2.5 సంవత్సరాలుగా లక్ష్మీదేవి గారిని విభేదించి శంకర్ గారితో ఈ శ్రీకాకుళం పట్టణంలో ఎవరు లేనప్పుడు ఆయన వ్యక్తిగా ఆయన మనిషిగా ఇక్కడ ఆయన గెలవాలి, ముందుకు రావాలనే ఆలోచనతో కష్టపడి పనిచేశాం. ఈవేళ లక్ష్మీదేవి గారి టిక్కెట్ రాకుండా శంకర్ గారి టిక్కెట్ వచ్చింది కాబట్టి మేమందరం రాజకీయాల్లో బతికి పెట్టగట్టాం. అదే లక్ష్మీదేవి గారి టిక్కెట్ వస్తే మీరు అన్నట్టు గత 4 నెలల్లో శంకర్ గారి పక్కన చేరినటువంటి విధంగా మమ్మల్ని ఆవిడ చేర్చదు, మేము వెళ్ళాం. ఆ రోజు మా రాజకీయ భవిష్యత్తు కానీ మా రాజకీయాలు కానీ శూన్యం. అది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కానీ గెలిచిన శాసనసభ్యుడిగా కానీ శంకర్ గారు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఆ విశ్వసనీయత ఉంటుందంటారా? ఈరోజు మీకు ఈ 40 ఏళ్ళ రాజకీయ ఆ పార్టీ టీడీపీతో కొనసాగుతున్నటువంటి ఈ శ్రమ ఫలించే రోజు సమీపంలో ఉంది, ఆయన మీ పేరును ప్రస్తావిస్తారని భావిస్తున్నారు? ఈరోజు 83 నుండి నేను 8 శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు చూశాను. అనేక మంది శాసనసభ్యులుగా వచ్చారు, పార్లమెంట్ సభ్యులుగా వచ్చారు. అయితే ఈరోజు వాళ్ళు నిలబడాలి అనుకుంటే విశ్వసనీయత నాయకుల్లో కూడా ఉండాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలంటే కార్యకర్తలను నేను గౌరవిస్తాడు, కష్టపడేవాడిని గుర్తిస్తాడు అనే నమ్మకాన్ని వాళ్ళు కలిగించినప్పుడు భరోసా అంత ఎస్ఎస్ చేయడానికి ఆయనకి వ్యవధి కూడా లేదు. పార్టీ టికెట్ ప్రకటించిన 4 నెలల్లో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత 9 నెలలకు కావస్తూ ఉంది. గత 5 ఏళ్ళు రాష్ట్ర తాలూగా ఆర్థిక దుస్థితి అదేవిధంగా ఆ పథకాల పనితీరు అన్న రాష్ట్రం అతలాకుతుంది. అటువంటి దిశగా ఆయన ఆలోచించి మీ గురించి దృష్టి సారిస్తారు అనుకుంటున్నారు? కష్టపడే కార్యకర్త కోసం సారిస్తారని అనుకుంటున్నాను. ఎందువల్లంటే రాజకీయాల్లో 100% అందరికీ పదవులు రావు. ఏ ఒక్కరో ఇప్పుడు 1,00,000-2,25,000 మందిలో ఓ శాసనసభ్యుడు అయ్యాడు. మిగతా వాళ్ళందరం కూడా చాలామంది 100 మంది 1000 మంది కార్యకర్తలుగా పనిచేసాం. అందులో ఒక 5% మెంబర్స్కి రాజకీయ పదవులు వస్తాయి ప్రభుత్వంలో. ఆ పదవులు గుర్తించే విధానంలో వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అసమ్మతులు ఇవన్నీ మొదలవుతాయి. మనం గతంలో చూసిన చరిత్ర చాలా తెలుసు. అందువలన అటువంటి తప్పిదాలకు తావివ్వకుండా పనిచేసే కార్యకర్తని, కష్టపడే కార్యకర్తని, పార్టీ పుట్టిన నుండి ఈ పార్టీ కోసం కష్టపడి అహోరాత్రులు పనిచేసిన వ్యక్తుల్ని గుర్తించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న శాసనసభ్యులకి, ప్రజాప్రతినిధులకి ఉందనేది నా అభిప్రాయం. దివంగత నేత ఎర్రన్నాయుడితో అంత సాన్నిహితంగా ఉన్నటువంటి పివి రమణ్ని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు కానీ ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు కానీ ఎందుకు ఆయన సేవలను వినియోగించుకోవడంలో ఉత్సుకత చూపలేదు అంటే? నేను అలా అనుకోవట్లేదు. మా దురదృష్టం ఏంటంటే ఆయన నియోజకవర్గం కాకపోవడం,
మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరి నియోజకవర్గంలో వారే చొరవ తీసుకోండి, మిగతా నియోజకవర్గాల్లో చేయి పెట్టొద్దని చెప్పడం వల్ల అచ్చెన్నాయుడు గారు ఆ రోజు మాకు అవకాశం ఇద్దామనుకున్న అవకాశం రాలేదు. మరి ఈ రోజుకి రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఉన్నత స్థానం ఇప్పటికి వచ్చింది, రాజకీయాల్లో పరిపక్వత వచ్చింది. ఎప్పటికైనా ఆయన మెచ్యూరిటీ పొలిటీషియన్గా వాళ్ళ కుటుంబం కోసం, పార్టీ కోసం అహర్నిశలు ఎవరు పనిచేశారు, పార్టీ పుట్టు నుండి ఎవరు పనిచేస్తున్నారు, డబ్బు ప్రాధాన్యత కాదు, కష్టపడే మనిషి ఎవరు అని ఆలోచించి ఆ పరిగణలోకి తీసుకుంటారని ఆ దిశగా కనీసం వాళ్ళ మధ్యలో రమణ గురించి ప్రస్తావన వస్తుందని భావిస్తున్నారు. ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది భగవంతుడి దయ. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏవైతే నామినేట్ పోస్టులు వివిధ కార్పొరేట్ చైర్మన్ల జాబితా సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉత్కంఠ రేపుతున్నటువంటి కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదకు మాత్రం గట్టి పోటీ ఉంది. 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీని గెలిపించుకునేతో పాటు ఏదైతే కష్టకాలంలో ఉన్న రోజుల్లో కూడాను పార్టీని పరిరక్షించుకునేందుకు దివంగత ఎర్రన్నాయుడు అనుచరుడుగా ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో తనదైన శైలిలో పార్టీ కోసం సేవలందించిన పివి రావు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ద్రాక్షగా మిగిలినటువంటి కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వరిస్తుందన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. మరి ఈ విషయంలో ఆయనకి రాజకీయ ఓనామాలు నేర్పినటువంటి కింజిరాపు కుటుంబంతో ఉన్నట్టు సాన్నిధ్య సంబంధం, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ఆయనకి ఆ పదవి వరించేలా సహకరిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.